నాటో దేశాలు రష్యాని ఏం చేయలేమని చెప్తున్నారు ఆయన. రష్యాని ఎదుర్కోవాలంటే నాటో దేశాలు ఈ 5 ఏళ్లలో ఆయుధ శక్తిని 400% పెంచుకోవాలంటే 1కి 4 చేసుకోవాలని చెప్పి వారంతా భావిస్తున్నారు. ఈ నెల నెదర్లాండ్స్లో జరిగేటువంటి నాటో దేశాల సమ్మిట్లో ఆయుధ సంపత్తి పెంపు పైన 32 దేశాల ఆమోదం తెలుపుతాయని చెప్పి మార్క్ రూట్ అంటున్నారు. ఉక్రెయిన్ పైన రష్యా ఊచకొత్తో వణికిపోతున్నాయి నాటో దేశాలని కూడా. రాత్రికి రాత్రే 500 డ్రోన్లు 20 మిసైళ్లతో రష్యా విరుచుకుపడడం బ్రిటన్ అమెరికాను కూడా కలిచివేస్తోంది. అయితే అమెరికా సంగతి కాసేపు అలా పక్కన పెడితే నాటో దేశాల్లో నేను కలుస్తానని చెప్పి ఉక్రెయిన్ చెప్పడం వల్లే అమెరికా యుద్ధం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఉక్రెయిన్ దాన్ని ప్రతిఘటించి అనవసరంగా గోక్కుని మరి రష్యాతో చాలా భీకరమైన యుద్ధానికి తెరదీసింది ఉక్రెయినే. అయితే ఉక్రెయిన్ చేసేటువంటి దాడికి ప్రతి దాడిలో భాగంగా రష్యా చేస్తున్న దాడులు 3 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలపైన కొంత ప్రభావం చూపించింది. చమురు ధరలు పెరిగాయి, చాలా పెద్ద మొత్తంలో కొంత ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది కొన్ని దేశాల్లో. ట్రేడ్ ఒప్పందాలు కొన్ని బ్రేక్ అయ్యాయి. మరి మధ్య ట్రేడ్కి సంబంధించిన అంశాల్లో కూడా కొంత హెచ్చు తగ్గులు కనిపించాయి. కానీ రష్యా మాత్రమే వెనక్కి తగ్గడం లేదు. రష్యా ఆఫ్టర్ చైనా అండ్ అమెరికా ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎక్విప్డ్ దేశంగా ఉంది రష్యానే. అయితే రష్యా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఉక్రెయిన్ని అంతు చూస్తాను. క్యూ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దాడులు జరుపుతూ ఉంటే అసలు మీరు నాటోలో కలవకండి, అంతే మాకు సరిపోతుంది. మీరు నాటోలో కలవకుండా ఉండాలి, క్యూ ప్రాంతాన్ని రష్యా కూడా ఉపయోగించుకుంటూ ఉండాలి. దాని ఒక పోర్ట్ లాగా అటు ఉక్రెయిన్తో పాటుగా రష్యా కూడా వినియోగించుకుంటూ ఉండాలి. ఇది ఒక ఒప్పందం. అయితే ఈ ఒప్పందంలో భాగంగా ఈ మాటల్లో భాగంగా ఉక్రెయిన్ ఎప్పుడైతే దీన్ని ప్రతిఘటించి నాటో దేశాలతో నేను కలుస్తానని చెప్పి హెచ్చరించిందో ఆ రోజు నుంచి రష్యా దాడులు చేస్తోంది. అయితే ఈ 3 ఏళ్ల దాడిలో ద బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అనేది ఈ నెల రోజుల్లోనే జరిగింది. ఒకటి, ముందుగా రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ పైన అటు ఉక్రెయిన్ డ్రోన్ సహాయంతో దాడి చేసే ప్రయత్నం చేసింది. దాన్ని ఇటు రష్యన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఏకంగా అధ్యక్షుడినే టార్గెట్ చేశారంటే చిన్న విషయం ఏం కాదు. సో దానికి బదులుగా ఒక 60 డ్రోన్స్ని ఉక్రెయిన్ పైన ప్రయోగించింది రష్యా. సరే, ఇక్కడితో ఆకుండా రష్యా పైన ఉక్రెయిన్ మరోసారి ఏం చేసింది, మరోసారి కూడా ఎయిర్ బేస్లని కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. 1 కాదు 2 కాదు, 41 యుద్ధ విమానాలని పూర్తిగా కుప్పకూల్చేసింది. 5 ఎయిర్ బేస్ల పైన రష్యాలోకి చొరబడి డ్రోన్లని పంపించి వుడెన్ హౌజెస్ని ఏర్పాటు చేసుకొని దానిపై నుంచి డ్రోన్లని అమర్చి ఆ డ్రోన్లని రష్యా భూభాగం నుంచే ప్రయోగించి 41 యుద్ధ విమానాలు పూర్తిగా కుప్పకూల్చి $7 మిలియన్ నష్టాన్ని రష్యాకి చవి చూపించింది ఉక్రెయిన్. అయితే రష్యా అధ్యక్షుడిపై దాడి చేయడం, ఎయిర్ బేస్లను కుప్పకూల్చడం, ఇలా వరుసగా ఉక్రెయిన్ చేసినటువంటి మారణహోమం రష్యా ఏమాత్రం సహించలేదు. అందుకే దీనికి ప్రతిదాడిగా 427 డ్రోన్లని మొన్న మధ్య వారం రోజుల క్రితం ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఆ తర్వాత ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ లభించింది. బ్రిటన్ ఏం చెప్తోంది, 350 మిలియన్ పౌండ్లతో నేను సిద్ధంగా ఉన్నాను. 350 మిలియన్ పౌండ్లతో లక్ష డ్రోన్లని నేను ఉక్రెయిన్కి అందించడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాను. 1,00,000 డ్రోన్లని ఉక్రెయిన్కి అందిస్తాను. ఉక్రెయిన్కి అందించి నేను రష్యా పైన యుద్ధానికి దిగుతాను. అవసరమైతే ఉక్రెయిన్ పైన దాడి చేస్తే నేను కూడా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి బ్రిటన్ చెప్పడం, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. అయితే నాటో దేశాల్లో కలవకూడదనే ఆలోచనతోనే నాటో దేశాల్లో కలిస్తే తమకు సైతం ప్రమాదం ఉంటుందనేటువంటి ఒక భావనతో రష్యా మొదటి నుంచి విలపించుకోండి అని చెప్పి ఉక్రెయిన్కి మంచిగా చెప్పింది, బుజ్జగించి చెప్పింది, బ్రతిమాలు చెప్పింది. వినలేదు రష్యా ఉక్రెయిన్, అయినా కూడా వినకుండా దాడులు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా బ్రిటన్ అధ్యక్షుడే వచ్చి నేను ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నా, రష్యాపై దాడి చేయండి, రష్యాని తిప్పికొట్టండి, రష్యా పైన ఒక భీకరమైనటువంటి దాడిని ఉక్రెయిన్ చేసేలాగా నేను 1,00,000 డ్రోన్లు పంపిస్తానంటే ఊరుకుంటాడా ఇంకా రష్యా అధ్యక్షుడు? అందుకే నిన్న మధ్యాహ్నం సమయంలో 500 డ్రోన్లు, 1 కాదు 2 కాదు, ఈ 3 ఏళ్ల కాలంలో అతిపెద్ద దాడిగా ఇదే అభివర్ణించాలి. సో 500 డ్రోన్లు 20 మిసైల్ ఒకేసారి ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళాయి. దీంట్లో 19 మిసైల్ని అడ్డుకున్నామని ఉక్రెయిన్ చెప్తోంది, 250 డ్రోన్లు అడ్డుకున్నామని ఉక్రెయిన్ చెప్తోంది. ఏదేమైనా 500 డ్రోన్లు 20 మిసైల్ని అడ్డుకున్నా డ్రోన్లని మాత్రం సగంనే అడ్డుకున్నాయి. కాబట్టి మిగిలినటువంటి ఆ 250 డ్రోన్లు కూడా ఉక్రెయిన్లో చిన్న భిన్నం చేశాయి, ఉక్రెయిన్లో దాడి చేసి ఉక్రెయిన్ని హతమార్చాయి. అయితే ఇక్కడ రష్యా బ్రిటన్ పైన ఒక రకంగా బ్రిటన్ యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తోంది కాబట్టి రష్యాకి బ్రిటన్ వ్యతిరేకంగా ఉంది. నిజంగా రష్యా దాడి చేయాల్సి వస్తే బ్రిటన్ పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది. కానీ అమెరికా పైన ఎందుకు దాడి చేయాల్సి వస్తుందని మీకు కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. అమెరికా ఏం చేస్తోంది, ఉక్రెయిన్ దేశంలో అమెరికా పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. అక్కడ లీజ్ అగ్రిమెంట్తో సిద్ధంగా ఉంది. కొన్ని లీజ్ని అక్కడ
తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ లీజ్లో భాగంగా ఉక్రెయిన్ తమ లీజ్ అగ్రిమెంట్స్ని తమకున్నటువంటి స్థావరాల్ని రక్షించుకోవడం కోసం ఏం చేస్తోంది, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గతంలో వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, వీడొక మూర్ఖుడు, నువ్వు చేసేటువంటి మూర్ఖత్వం వల్లే నీ దేశ ప్రజలు సామాన్యులు మొత్తం కూడా చనిపోతున్నారు అని చెప్పేటువంటి మాటని అటు రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగానే మాట్లాడుకొచ్చారు. నన్ను ఆహ్వానించి అవమానిస్తావా అని చెప్పి అక్కడి నుంచి జెలెన్స్కీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఆ ఒప్పందం కుదిరింది, ఇద్దరు దేశాల మధ్య లీజ్ అగ్రిమెంట్ కొనసాగింది. కానీ ఈ విషయంలో లీజ్ అగ్రిమెంట్ కొనసాగిన తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ పైన డొనాల్డ్ ట్రంప్ ప్రేమ చూపిస్తున్నారు. ఎలా ప్రేమ చూపిస్తున్నారంటే, రష్యా అధ్యక్షుడు ఎప్పుడైతే ఆయన తన విమానంలో వెళ్తున్నాడో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందో దాని పెద్దాడిలో భాగంగా కొన్ని వందల డ్రోన్లని ఉక్రెయిన్ పైన రష్యా అధ్యక్షుడు ప్రయోగిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, నువ్వు ఒక పిచ్చివాడివి, సామాన్యుల యొక్క ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్నటువంటి వ్యాఖ్యని రష్యా అధ్యక్షుడిని పిచ్చివాడిగా డొనాల్డ్ ట్రంప్ సంబోధించాడు. మరి ఉక్రెయిన్ దాడి చేసిందే, ఉక్రెయిన్ ఎందుకని లేదు, ఉక్రెయిన్తో ఒప్పందం కుదిరింది, ఉక్రెయిన్లో తన సంపదలు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ ఏమనడం లేదు డొనాల్డ్ ట్రంప్. సరే, ఈ మధ్య కాలంలో రష్యా అధ్యక్షుడితో కూడా ఫోన్ కాల్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఆ విషయాన్ని ఏకంగా బహిరంగంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దాంట్లో ఏం మాట్లాడారు, ఇరు దేశాల మధ్య మంచి చర్చలే జరిగాయి, మా మధ్య మంచిగా చర్చ కొనసాగినప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య వారికి సంబంధించి నేను ఆపలేకపోతున్నాను, నా చేతిలో ఏం లేదు, రష్యా చాలా క్లియర్గా బదులు తీర్చుకుంటామని చెప్తోంది కాబట్టి నేను వెనక్కి తగ్గాను, బదులు తీర్చుకుంటానని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్తున్నాడు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆయన ఏమంటున్నారు, శాంతి సాధ్యం కాదు. అయితే ఇరాన్కి ఇటు రష్యా అమెరికాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది, ఒక రకంగా అంతర్యుద్ధం ఉంది. పెద్ద ఎత్తున ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇటు ట్రంప్ని హెచ్చరిస్తున్నారు, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు పెద్దగా దేశాధ్యక్షుడివి లేకపోతే ఏదో అగ్రరాజ్యం అనుకుంటే నీ అంతు పొరపాటు అనుకుంటే నీ అంతుగా నువ్వే స్వయం ప్రకటితంగా అనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే. సో నీ దేశం నువ్వేమైనా చేసుకోక నా దేశం విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ప్రతిఘటిస్తా అని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అన్నారు. అంటే ఇరాన్కి అమెరికాకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. అయితే ఈ విభేదాల గురించి రష్యన్ అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు ఆయన. తాజాగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వార్త, ఇప్పుడు చెప్పినంతా కూడా ప్రీవియస్గా ఏం జరిగిందనేది ఇప్పుడు నేను చెప్పబోయేది రేపటి రోజున ఏం జరుగుతుంది, ఎటువంటి మారణ హోమం సృష్టించబడుతోంది, మూడో ప్రపంచ యుద్ధానికి ఎలా దారి తీయబోతుందనేది. నాటోకి సంబంధించినటువంటి దేశాలని హెచ్చరించాడు ఆ నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్. ఏమంటున్నారు ఆయన, ప్రస్తుతం మనం రష్యాని ఎదుర్కోవాలంటే, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయాలంటే మన దగ్గర ఇంకా 400% మనం మన యొక్క యుద్ధ సామాగ్రిని పెంచుకోవాలి. అంటే 1కి 4 కావాలి. రష్యాని ఎదుర్కోవడం చిన్న విషయం ఏం కాదు. ఆఫ్టర్ చైనా, అమెరికా చైనాల తర్వాత రష్యానే 3వ దేశంగా ఉంది అత్యధికంగా వార్ ఎక్విప్మెంట్ ఉన్న దేశం. సో కాబట్టి రష్యాని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్కి మనం సపోర్ట్ చేస్తూ ఉంటే, ఒకవేళ న్యూక్లియర్ టెక్నికల్ బాంబ్స్ని రష్యా కనుక ఉక్రెయిన్ పైన ప్రయోగించాల్సి వస్తే ఉక్రెయిన్కి మనం సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళితే ఉక్రెయిన్తో పాటుగా మనం కూడా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మన దగ్గర సామర్థ్యం లేదు, రష్యాని ఎదుర్కొనేటువంటి ఎక్విప్మెంట్ లేదు. 400% మనం ఆయుధ శక్తిని పెంచుకోవాలని చెప్పి నాటో జనరల్ సెక్రటరీ మార్క్ రూట్ చెప్తున్నారు. ఇది ఒకటే కాదైనా ఈ నెల నెదర్లాండ్స్ జరిగేటువంటి ఒక కార్యక్రమంలో కూడా నాటో దేశాల సమిట్లో కూడా ఆయుధ సంపత్తి పెంపు పైన ఆయన ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఒక ఒప్పందానికి తెర తీసుకురాబోతున్నారట. సో ఆయుధ శక్తిని పెంచుకోవాలన్న ఆలోచన నాటో దేశాలు ఉన్నాయి. ఇదే కాదు, బ్రిటన్కి సంబంధించినటువంటి ఆర్మీ కల్లలు కూడా ఒక విషయం చెప్పుకొచ్చారు. రిచార్డ్స్ అనే వ్యక్తి ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం మనం ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాం సరే, కానీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేటువంటి క్రమంలో మన విషయాన్ని మర్చిపోతున్నాం. మనం కేవలం మన ఆర్థిక వ్యవస్థలో 3% వరకు మాత్రమే ఆర్మీ కోసం